తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్ కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు తాగునీటి గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఇందుకోసం 25 నుంచి 30 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. నల్గొండ జిల్లా నుండి ప్రారంభించే ఈ గ్రిడ్ కోసం 160 టీఎంసీల నీరు అవసరం ఉంటుందన్నారు. త్వరలోనే తెలంగాణ వాటర్ గ్రిడ్, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం. ఒక 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలతో ఇది ఒక బృహత్ ప్రాజెక్ట్. దీన్ని ఈరోజు కరీంనగర్లో నాకు సెంటిమెంట్ కాబట్టి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది రాబోయే 4 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెలో కూడా మంచినీటి కొరత ఉండదు. ఈ పథకానికి గాను ఆల్మోస్ట్ 160 టీఎంసీల నీళ్లు అవసరం పడతా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ కరీంనగర్ ను అద్దం తునకలా తయారు చేస్తామని, లోయర్ మానేరు డ్యాం ప్రాంతాన్ని బృందావన్ గార్డెన్ లా మారుస్తామన్నారు. అంతేకాదు కరీంనగర్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మనం నమ్మలేని అసలు కరీంనగర్ టౌన్ ఇట్లా అవుతుందా అని కరీంనగర్ ప్రజలు కలలో ఊహించని విధంగా తయారైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారైతుంది. ఒక 300-400 ఎకరాలలో ఎగ్జాక్ట్లీ బృందావన్ గార్డెన్ ఏ విధంగా అయితే మైసూర్లో ఉందో ఆ గార్డెన్ ఇక్కడ రిపీట్ చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి పార్కు కరీంనగర్ పట్టణం కానీ, కరీంనగర్ పరిసర ప్రాంతాల పట్టణాలు కానీ ప్రజలు రావడానికి, వీకెండ్స్ పోవడానికి, ఈవినింగ్స్ పోవడానికి, పిల్లలతో పోవడానికి మనకు లోయర్ మానేరు డ్యామ్ ఉన్న అడ్వాంటేజ్. కరెంటు కోతలపై రైతులు ఆవేశపడితే లాభం లేదని, కరెంటు కొరత ఉన్న మాటను ఎన్నికల ముందు నుండే చెబుతున్నామని, మరో 3 సంవత్సరాలు గడిస్తే తప్ప కరెంటు సమస్య తీరదని కేసీఆర్ అన్నారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్లనే ఇప్పుడు కరెంటు సమస్య వచ్చిందని, ఏపీ ప్రభుత్వం మరమ్మతుల పేరుతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతోనే ఈ వారంలో కరెంటు సమస్య పెరిగిందన్నారు. రైతు రుణమాఫీపై చిల్లర మాటలు మాట్లాడొద్దన్నారు కేసీఆర్. ఆర్బీఐ నుండి ఉన్న చిక్కులను అధిగమించే పనిలో ఉన్నామన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంలో తమ వాదనలు వినిపిస్తామని, తుది తీర్పును బట్టి నడుచుకుంటామన్నారు. కరెంటు కోతలు అనేవి తప్పవు బ్రదర్, దాని సిగ్గుపడే ఆస్కారం లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ప్రజలం ఆవేశపడితే లాభం లేదు. నేను ఎన్నికలనే చెప్పినా ఇవాళ నిందించగలిగే పరిస్థితి లేదు. 3 సంవత్సరాల వరకు ఏమి చేయగలిగిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఏం చేయలేరు. తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 24 గంటల సప్లై ఇస్తామని చెప్పినాం. 100% దాన్ని ఇస్తాం. ఎంసెట్ కౌన్సిలింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది, మేము చెప్పినాం. మాకున్న ఇబ్బందులు ఏందో చెప్తాం. ఫైనల్ ఆర్డర్ ఏమిస్తుందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. 19న జరిగే సర్వేలో పాల్గొనని, వాళ్ళు లెక్కలోకి రారని, ఆ రోజు ఏదైనా శుభకార్యం ఉంటే వాయిదా వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.